బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే అండి, నా పేరు మానకొండ రామకృష్ణ, ఉప్పలపాడు. నా వ్యవసాయమే. ఓకే బాబాయ్, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఏంటంటారు అసలు పరిపాలన అనేది ఎలా ఉందంటారు? పరిపాలన అనేది బాగానే ఉంది. అంటే ఎట్లా అంటే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తానే ఉండారు. రాగానే పింఛను పెంచారు. రోడ్లు మామూలుగా ఉండే కదా, రోడ్లన్నీ బాగు చేశారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నదాత సుఖీభావ ఇచ్చారు. తల్లికి వందనం ఇచ్చారు. ఇవన్నీ చేస్తానే ఉండారు. కాకపోతే ఆడవాళ్ళకి నెలకు 1500 అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ట్రం దానికోసం చేస్తున్నారు. పింఛన్లు అనేది కొత్త ఇవ్వాలని చూస్తున్నారు. అది కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్లికేషన్స్ అయితే అన్ని తీసుకున్నారు. వాటి వల్ల ఈ ఆర్థిక వనరులు సమకూరంగానే అవి కూడా చేస్తారని మేము భావిస్తున్నాం. లేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు బాబు చంద్రబాబు అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు అలవాటు ఆయనకి ఈయన చెప్పినవన్నీ చేసాడుగా కనపడతానే ఉండయి. ఆయన ఎన్నుపోడు అన్నాడు, మద్యం నిషేధం అన్నాడు. నిషేధం అని చెప్పి పెంచుకుంటా పోయాడు కానీ తగ్గించలేదుగా. ఆయన దానికి చెప్పే లింక్ ఏంటంటే వెనక రేట్లు పెంచితే జనాలు తాగటం తగ్గిస్తారు కదా. తాగడానికి ఏం తగ్గిలా, ఇంకా పెరిగారు. పెరిగింది కాకుండా పెరిగి తాగినందువల్ల 31,000 మంది చనిపోయారని చెప్పి ప్రెస్ వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ చెప్పారు. ఆయన మాట తప్పలేదా? ఉద్యోగస్తుల పెన్షన్ విధానం మాట తప్పలేదా? ఈయన చేస్తానన్నాడు, చేశాడు, మిగతా చేస్తానన్నాడు. ఈయనలాగా చేయకుండా ఏం పోలేదుగా. మరి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. చంద్రబాబు వచ్చి 2 సంవత్సరాలు ఒక్కసారి పెంచలేదు. యూనిట్కి 11 పైసల వల్ల చరిత్రలో ఒకసారి తగ్గించాడుగా, పెంచకుండా. అది అందరికి కనపడుతుందిగా. అందరికీ ఉండాలిగా, ఆటో వాళ్ళకి కానీ, చేనేతనాలు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ చేసినందుకు చేస్తానే ఉన్నాడుగా. మరి ఇంకా చేయింది ఎక్కడ? ఆయన ఊరక మాట అనుకుంటే సరిపోద్దా? ఆయన వల్ల జగన్ మాయ అంటే జగన్ మావయ్య అన్న దాంట్లో మధ్యలో మా పోతే ఏముంటది? మాయ. ఇక జగన్ మాయే. ఇక ఆయన చెప్పేవన్నీ మాయే. 151 సీట్లలో 5 మాయమయ్యి 11 సీట్లు ఎట్టయినాయో. జగన్ మామయ్యలో మధ్యలో పోయి జగన్ మాయ మిగిలింది చివరికి. అంటే జగన్ మాయ అంటారు మీరు కూడా. ఇక ఎలా అంటారండి ఆ మాట? అసలు ఆయన చెబుతుంది ఏంటంటే పేద ప్రజల కోసమే పుట్టాను, నేను వాళ్ళ కోసమే పనిచేశాను, అందరికి మంచి చేశాను కదా అంటున్నారు కదా. మరి ఆయన పట్టుకొని మీరు జగన్ మాయ అని ఎలా అంటున్నారు? ఏం చేద్దామండి, ఇదివరకు మేము చిన్నప్పుడు గంజాయి అంటే సాధువుల్లో దగ్గర తాగేదని వినేవాళ్ళం. ఏది గంజాయి అనేది ఎవరి దగ్గర ఉందంటే సాధువుల దగ్గర ఉందనేవాడు. మన జగన్ మామయ్య వచ్చిన తర్వాత డోర్ డెలివరీ అది తెలియని ఊరు లేకుండా పోయింది. అన్ని ఊళ్ళకి డోర్ డెలివరీ చేసేసరికి ఏమైంది, ఇలా యువత మొత్తం గంజాయి మొత్తంలో ఊగులాడుతుంది. దాన్ని దారి తీసుకురావాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి తలకమించిన భారం అయింది. మన గవర్నమెంట్గా కాకుండా పక్కన తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్ర కూడా ప్రతిరోజు బోర్డర్లో పట్టుకొని 100 కిలోలు పట్టుకుంటున్నారు. ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే ఊరికి యువతను నిర్వీర్యం చేయడానికి గంజాయి అనేది రాష్ట్రం మీద వదిలిపెట్టి ఊరుకున్నాడు. ఆయన చేసింది ఏంది? ఎవరు ఏం చేసినా యువత కోసం, ఎవరి బిడ్డల కోసం, ఆ బిడ్డలను నాశనం చేయడానికి గంజాయిని వదిలాడు. ఇవాళ ఎన్ని చేసినా ఏముంది? సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక రైతులను నట్టాట ముంచుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, నిజమేనా అది? ఏమండి, ఇవాళ వరకు ఆయన చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ ఇచ్చాడండి. కాకపోతే ఇంతవరకు అమల్లోకి రాలా, వ్యవసాయ సీజన్ మొదలు కాల. కాకపోతే మేము కూటమికి అనుకూలమైన సరే ఉన్నట్టు చెప్పగలుగుతున్నాం. ఇవాళ వీళ్ళు వచ్చి యాప్ అని చెప్పి అది ఎరువులకు సంబంధించిన యాప్ అని ఎకరానికి కట్ట అని అంటున్నారు. అది అమల్లో రాతలకే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఏంది ఎరువులు గిట్ట చేస్తున్నారు, ఏంది ఎరువులు చేస్తున్నారు? నేను ప్రాంప్ట్గా చెబుతున్నా, ఇది గనక ఈ యాప్ వచ్చి ఇట్ట ఎరువులు గనక వ్యవసాయం మొదలయ్యే ఇబ్బంది కలిగితే, రైతులకు ఇబ్బంది యాప్లో కలిగితే, జగన్మోహన్ రెడ్డికి గనక టైటిల్ యాక్ట్కి ఎంత దెబ్బ కొట్టిందో కూటమి ప్రభుత్వానికి కూడా ఈ ఎరువుల యాప్ వల్ల అంత దెబ్బ తగిలిద్ది. కూటమి నాయకులు ముందుగా మేల్కొంటే మంచిది. అంత ఎఫెక్ట్ తగులుతుందంటారా దానివల్ల? అంటే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు అందరూ రైతులు, సొంత రైతులు కాదు, 80% కౌలు రైతులేమో వీళ్ళకి ఇవ్వట్లా, పొలం పాస్ పుస్తకాలు ఇవ్వట్లా, ఓటీపీలు ఇవ్వట్లా. అందరు కౌలు రైతులు కాబట్టి వీళ్ళకి యాప్లో రావు. ఇవన్నీ బయట ఇవ్వాలంటే వీళ్ళకి రావు. అందువల్ల రైతులు వ్యతిరేకత వచ్చింది. ఆ యాప్ అనేది కరెక్ట్ కాదు. అదిగాక చంద్రబాబు గారికి కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని IAS
ఐపీఎస్ అసలు సలహాలు తీసుకోవచ్చు, తప్పు లేదు. కొన్ని విషయాల్లో బట్టి క్షేత్రస్థాయికి వచ్చి ఆలోచన చేసి చేయాలి. కానీ ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మాటిని యాప్లు తీసుకొచ్చి పెడితే మట్టుకు పార్టీకి ఎదురు దెబ్బ తగలటం ఖాయం. సరే ఇదంతా ఒకే అనుకుందాం, రైతులకి ఈ యాప్ మూలంగా ఇబ్బంది కలుగుతుంది, ఓకే ఒప్పుకుందాం దాన్ని. అంటే ఎందుకంటే అరకట్ట కట్ట వస్తుందని చెబుతున్నారు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఒప్పుకుందాం. అసలుకి రైతులకు అందాల్సిన సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, వాళ్ళకి రావాల్సిన పంట బీమాలు కానీ, లేదంటే వాళ్ళకి రావాల్సిన ఏదైతే మద్దతు ధర కానీ ఇవన్నీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముంచుతుంది అంటున్నారు కదా. మరి ఏమి లేదండి, ఇప్పుడు ఒడ్లు కొంటున్నారు గవర్నమెంట్, చంద్రబాబు ఒడ్లు కొంటున్నారు. కొన్న తర్వాత 24 గంటలు 48 గంటలు మా రైతులు కూడా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. అంతకుముందు ఆయన గవర్నమెంట్లో కొన్నవి తక్కువ, డబ్బులు 6 నెలలు 7 నెలలు ఆపారు. ఇవాళ కాలువలు రిపేర్స్ వచ్చినా ముందుకు కొట్టినా ఇప్పుడు రిపేర్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అసలు రిపేర్లు అనేవి చేయటమే లేదు. ఆ రైతు విషయంలో చేయటం, అన్నదాత సుఖీభావ్ కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, ఇప్పుడు నిరుడు దాకా కట్టలు కానీ అన్ని బాగానే దొరికినాయి. కాకపోతే ఈ యాప్ గురించి, ఎరువుల యాప్ గురించి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఆలోచన చేయాలి, మంచి ఆలోచన చేయాలి. ఈ ఆలోచన వల్ల రైతులకు ఇబ్బంది కలిగిద్ది, దానివల్ల కూటమి ప్రభుత్వానికి కూడా ఎఫెక్ట్ తగిలింది. కొంచెం ఆలోచించాలని మేము అనుకుంటున్నాం. సరే ఇదన్నీ ఒక ఎత్తు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించేస్తున్నారు? ఆయన ప్రకటిస్తాయండి, ఎందుకంటే ప్రకటించేది ఆయన చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నాది మావిగన్ అంటున్నాడు, మావిగన్ అనేది దేనికండి? వచ్చి ఏమి లేదు, పరిశ్రమలు పెడతానికి పారిశ్రామికవేత్తలు అందరూ ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టారు. క్యూ కట్టిన ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. వాళ్ళని డైల్మాలో పడి చేయడానికి మళ్ళీ ఆయన కానీ వస్తే నేను మావిగన్ అని ఇంకోటి అంటున్నాడు కాబట్టి ఈ పారిశ్రామికవేత్తలు రాకుండా చేయటానికి ఈయన ఇట్ట చేస్తున్నాడు. అంత తప్పించి ఏమి లేదు. పారిశ్రామికవేత్తల్ని డైల్మాలో పడేయటానికి ఈయన అంటున్నాడు. అంటుందంటే అమరావతి అంటే లక్షల కోట్లు అక్కడ దోచి పెట్టాలి, అవసరమా? చంద్రబాబు నాయుడు తన అన్నయ్యల కోసం అక్కడ దోచుకుంటున్నాడు. అదొక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా మారిపోయింది తప్పితే పేదల రాజధాని కాదు అది. అయితే మావిగాని అయితే హైవే పక్కన 110 కిలోమీటర్ల దూరం ఎచ్చలవిడిగా వాడుకోవచ్చు మనం అంటున్నాడుగా. అది కాదండి, ఆడేమన్నా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రైతులకి ఏమన్నా రూపాయి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా రైతులకి ఏమన్నా 33,000 రూపాయలు ఇచ్చాడా? అంతా ఫ్రీగా ఇచ్చారో తిరిగి ప్లాట్లు రిజర్వ్ చేసి ఇస్తున్నారు. ఆయన 1,00,000 కోట్లు అనేది ఊరక ఎక్కడైనా కట్టుబడి కట్టాల్సిన బిల్డింగ్లు ఎక్కడైనా కట్టాల్సిందే. రైతులకి అనేది ఏమన్నా రూపాయి ఇచ్చారా? ఆడ అవినీతి అనేది ఏడ జరిగేదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నీకు ఏదైనా చేత అయితే దాంట్లో ఇది జరుగుతుందని అవినీతి నిరూపించు. వాడు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు చేశారని నన్ను అంటావే, అది ఉపయోగం అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు అంతే. సరే మరి 2029 అది గద్దెనెక్కేది నేనే అంటున్నాడుగా. మరి ఎందుకు ఎక్కుతాడు? రోజు నిద్రపోతాడు, ఏకుందని లాంతో మాట్లాడతాడు, రేత్రి నిద్రలో మాట్లాడతాడు, అట్టానే సంతకాడు నిద్రపోతాడు. నేనే వచ్చేది 29 నేనే నిద్రపోతాడు. తెల్లారిపోతున్న వాళ్ళు ఎగ్గొట్టంగానే మళ్ళీ మావులే. ఇక అక్కడేమో ప్రెస్ మీట్లోనేమో మావిగన్ అంటాడు, విజయవాడ వచ్చి పరామర్శకు పోయాం విజయవాడ అంటాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి తగులుకునే దొనకొండ అంటాడు. ఈ రేపు తగులుకునే శివరెడ్డి భాస్కర్ రెడ్డి తగులుకునేమో పులివెందులు అంటాడు. అది వాళ్ళ పార్టీ స్టాండ్ అట్టుంటది. కాబట్టి వాళ్ళని ఎవరిని దృష్టిలో పెట్టుకోవడానికి లేదు. నిలకడలేని పార్టీ అంటారు. నిలకడలో కూడా మామూలు చదువునే మామయ్య అన్న దాంట్లో రెండో మా పోయింది, అంతా మాయే.